డచ్ న్యూస్ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని నమ్మబలికారు సీఎం చంద్రబాబు. తక్కువ ధరకే కరెంటు అందిస్తామని మాయమాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ఛార్జీల పేరుతో బాదుడు మొదలుపెట్టారు. తాజాగా వ్యవసాయానికి సౌర విద్యుత్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. కమిషన్ల కోసం అడ్డుగోలుగా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు. సెకీ నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ కేవలం ₹2.49 కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంటే అదేదో నేరం ఘోరం అన్నట్లు చిత్రీకరించారు చంద్రబాబు. ఇప్పుడు అదే సౌర విద్యుత్ కోసం యూనిట్కు ఏకంగా ₹3.09 ప్రైవేట్ సంస్థలకు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. వ్యవసాయానికి సౌర విద్యుత్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు ఉపక్రమించారు. కమిషన్ల కోసం అడ్డగోలుగా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆమోదాన్ని సాధించారు. ప్రైవేట్ సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన ధరలను నిర్ణయిస్తూ ఏపీఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రైతుల ఉచిత విద్యుత్ను ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాయితీలు వస్తాయని, సరఫరా నష్టాలు తగ్గుతాయంటూ అగ్రికల్చర్ ఫీడర్స్ సోలరైజేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఫీడర్లకు అవసరమైన కరెంటును సమీపంలో నెలకొల్పే సోలార్ ప్యానెళ్ల ప్రాజెక్టు ద్వారా అందిస్తామని చెబుతోంది. దీనికోసం 3 డిస్కంల పరిధిలో తొలుత కొన్ని పంపు సెట్లను ఎంపిక చేశారు. కుప్పం రెస్కోతో కలిపి 3 డిస్కంల పరిధిలో మొత్తం 1162.8 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 2,93,587 పంపు సెట్ల సోలరైజేషన్కు ప్రణాళిక సిద్ధమైంది. దీని ప్రకారం 1162.8 మెగావాట్లకు యూనిట్ ₹3.09 చొప్పున ఏడాదికి 600 కోట్లు ప్రైవేటు సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే సెకీ నుంచి అయితే యూనిట్ ₹2.49 వస్తున్నందున ఆ వ్యయం 482 కోట్లు మాత్రమే అవుతుంది. అంటే ఏటా అదనంగా దాదాపుగా 116 కోట్లను ప్రైవేట్ సంస్థలకు 25 ఏళ్ల పాటు దోచిపెట్టనున్నట్లు స్పష్టమవుతోంది. ప్రైవేట్ సంస్థలు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయని, ఆ విద్యుత్ను డిస్కంలు కొనుగోలు చేస్తాయని, దానికి చెల్లించాల్సిన యూనిట్ ధరలను నిర్ణయించాలంటూ ఏపీఆర్సీని డిస్కంలు కోరాయి. ఏపీ ఈపీడీసీఎల్లో యూనిట్కు ₹3.18 చొప్పున చెల్లిస్తామని తెలిపాయి. ₹3.18, ఏపీ ఎస్పీడీసీఎల్లో యూనిట్కు ₹3.16, ఏపీ సిపిడిసిఎల్లో యూనిట్కు ₹3.19 చొప్పున చెల్లిస్తామని తెలిపాయి. అయితే జీఎస్టీ భారం తగ్గుతున్నందున సోలార్ ప్యానెళ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సిన ధరను కూడా తగ్గించాలని కమిషన్ సూచించింది. ఈ క్రమంలో డిస్కంలు మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి పంపించాయి. వాటి ప్రకారం యూనిట్కు ₹3.09 చొప్పున ప్రైవేట్ సంస్థలకు చెల్లించి సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఏపీఆర్సీ అనుమతినిచ్చింది. నాడు సెకీతో ఒప్పందం 25 ఏళ్లు కాగా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలతో చేసుకునే ఒప్పందం కూడా అన్నే ఏళ్లు కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల నేరుగా డిస్కంలపైన, పరోక్షంగా ప్రజలపైన ఆర్థిక భారం పడుతుందని వాదించిన చంద్రబాబు ఇప్పుడెందుకు అదే మార్గంలో నడుస్తున్నారనే దానికి ఆయనే సమాధానం చెప్పాలి.